ఒకసారి యేసుక్రీస్తు కానుకలు వేస్తున్నటువంటి వారి యొద్ద నిలబడి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ కానుకలు వేయుచున్నటువంటి వారిలో చాలామంది ధనవంతులు కానుక వేయడానికి వస్తూ ఉన్నప్పుడు వారు వేస్తున్నటువంటి కానుక ఈ లోకపరంగా చాలా గొప్పదే. ఆ సమయంలో ఒక పేద విధవరాలు కానుక యొక్క పెట్టి దగ్గరకు వచ్చి కానుకలు వేస్తూ ఉన్నప్పుడు ఆమె 2 కాసులు ఆ కానుక పెట్టెలో వేసింది. మీరు ఆలోచించండి, కానుక పెట్టెలో మనం వేసేటువంటి కానుక చిల్లర అయితే ఎదుటివారికి ఎక్కడ వినబడతాదేమో, ఒకవేళ వినబడితే ఈమె చిల్లర వేసిందని అనుకుంటారేమో అని మనము మన దగ్గర చిల్లర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ కానుక, ఒకవేళ సంచి అయితే చాలా జాగ్రత్తగా లోపలికి పెట్టి మనం ఆ కానుకను వేస్తూ ఉంటాము. ఎందుకొరకు అంటే ఈ లోకపరంగా చిల్లర అనేటువంటిది చాలా అవమానకరం, మనుషుల మధ్యన చిన్నబోయినటువంటి తనం. కానీ యేసయ్య కానుకలు వేసేసిన తర్వాత ప్రభువు ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు అనంటే, మీలో చాలామంది కానుకలు వేశారు, కానుకలు వేసినటువంటి వారందరికంటే ఇదిగో ఈ యొక్క కూర్చున్నటువంటి వారిలో ఈ భేద విధవరాలు మీ అందరికంటే ఎక్కువ వేసింది అని యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పగానే వారందరూ అనుకుని ఉంటారు, నేను ఈ రోజున 1,00,000 రూపాయలు కానుకేశాను అంటే నేను వేసినటువంటి 1,00,000 కంటే ఈమె ఎక్కువ వేసిందా? మరొకరు అనుకోవచ్చు, ఈరోజు నేను 50,000 కానుక ఇచ్చాను నేను దేవునికి, ఈమె 50,000 కంటే ఎక్కువ కానుకను తెచ్చిందా ఈవిడ? మరొక వ్యక్తి అనుకోవచ్చు, నేను 10,000 రూపాయలు కానుకను వేశాను ఈ రోజున, ఈమె 10,000 కంటే ఎక్కువ కానుక తెచ్చిందా? ఇలాగూ ఒక్కొక్కరు తమ తమ హృదయాల్లో ఆలోచనలో అనుకుంటూ ఉంటారు. మానవుడు తనలో తను ఆలోచించుకుంటూ ఉంటాడు. అలాగ ఆలోచించుకుంటున్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, ఇదిగో మీ అందరికీ కలిమి ఉన్నది, మీ అందరికీ సమృద్ధి ఉన్నది, కానీ ఈమె ఈరోజు పరిస్థితి లేమిలో ఉన్నది. ఈమెకి ఉన్నటువంటి ఆ 2 కాసులని ఈ రోజున దేవుని మందిరానికి తీసుకుని వచ్చి ఆమె దేవుని యొక్క మందిరములో దేవునికి అర్పించింది. ఇప్పుడు చెప్పండి, మీకున్న కలిమిలో, మీకున్నటువంటి సమృద్ధిలో మీరు తెచ్చినటువంటి కానుక మీరు వేయగా మీకు ఇంకా అనేక సంవత్సరములు జీవించడానికి కావలసినంత సమృద్ధి ఉన్నది. కానీ ఈమె ఈరోజు వేసేటువంటి కానుకతో ఈ పూట ఈమె పోషించబడుటకు లేమిలో ఉన్నది. అంటే మీలో ఎవరు ఎక్కువ వేశారు అంటే, వేసినటువంటి ధనము యొక్క విలువను కాదు దేవుడు చూసేది, మన హృదయములో దేవుడికి మనం ఇచ్చినటువంటి స్థానాన్ని దేవుడు చూస్తున్నాడు. మనకంటే, మన యొక్క సంతోషం కంటే, మన ఆనందం కంటే, మన ఆకలి కంటే, మన దేవుడు మనల్ని పుట్టించినటువంటి వాడు, ఆయన మీద మనకున్నటువంటి ప్రేమ ఎలా ఉన్నదో ఆయన మన హృదయాలను చూస్తున్నప్పుడు, ఒక భేద విధవరాలంటే ఒక హృదయం మన జీవితంలో ఉన్ననాడు మన గురించి కూడా మన దేవుడు, మన తండ్రి పరలోకమందున్నటువంటి దేవదూతల ఎదుట ఆయన మాట్లాడతాడు. ఆయన పరలోకమందు కోటాను కోట్ల దేవదూతల మధ్యన, ఇదిగో ఈయన ప్రియ సహోదరుడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన ప్రియ కుమార్తె, ఈమె తన యొక్క జీవనమంతయు నా కొరకు వేసింది, తన జీవితాన్ని నా కొరకు సమర్పించింది. పర్వాలేదు, ఈ పూటకు ఆహారం లేకపోతే, ఒకవేళ ఆహారం లేకుండా నేను చనిపోవలసి వస్తే చనిపోయినా పర్వాలేదు, కానీ ఇదిగో నా ప్రభువుని మాత్రం నేను ప్రేమించకుండా ఉండలేను అని ఆమె ఒక మంచి సమర్పణ, మంచి ప్రేమ కలిగినటువంటి హృదయంతో దేవుణ్ణి ప్రేమించింది. అలాంటి వారిని చూసి యేసు ప్రభు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, ఈమె తన యొక్క లేమిలో తన జీవనమంతయు వేసింది అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప సాక్ష్యం! ఈ రోజున మనం ప్రసంగాలు చేసుకోవడానికి ఈ భేద విధవరాలు ఉపయోగపడడానికి కాదు, అలాంటి హృదయములు కలిగినటువంటి వాళ్ళు దేవునికి కావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి
హృదయములు కలిగిన వాళ్ళకి ఈమె ఒక తల్లిగా ఉన్నది. ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు ఒక తండ్రిగా ఎలా ఉన్నాడో, మొదటిగా ఒక విధవరాలై ఉండి, అంటే పోషించేటువంటి భర్త లేకపోయినా, తన పోషణకు మరొక ఆధారము లేకపోయినా, నా దేవుడే నా పోషకుడు అని, నా దేవుడే నాకు ఆధారం అనుకుని, నా దేవుడే నాకు సమస్తము అనుకుని దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకున్నటువంటి ఆమె, ఇదిగో ఇలాంటి హృదయములు కలిగినటువంటి వారికి ఈమె తల్లిగా దేవుడు నియమిస్తాడు ఆయన. అలాంటి వారికి పిల్లలుగా ఉండగలిగినటువంటి మనస్సు కలిగిన వారు ఎంతమంది? దేవుడు మనల్ని సమృద్ధిలో ఇచ్చేటువంటి దాన్ని కాదు దేవుడు చూసేది. నీ లేమిలో, నీ కష్టములో, నీ బాధలో, నీ వేదనల్లో నీవు దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నావు అనే దాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏ హృదయాన్ని కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి. అలాంటి హృదయాలు దేవుడు మనకు దయచేయాలని, అలాంటి హృదయము కలిగినటువంటి బిడ్డల్ని దేవుడు కోరుకుంటున్నాడని మనము తెలుసుకోగలిగితే, అలాంటి హృదయముతో దావీదు దేవుని హృదయానుసారుడు అన్నట్టుగా దేవుని హృదయమేదో పరీక్షించి, దేవుని హృదయములో ఉన్నటువంటి మనస్సు ఏంటో ఆలోచించి మనము ఆ రీతిగా జీవించడానికి దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక.